న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, రోడ్లపై చెత్త వేయకుండా చూడడం, వీటిపై సర్వే జరుగుతోందని తెలిపిన కమిషనర్ వెంకటేశ్వర్లు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మనుబోలు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు. సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా జనగణన కార్యక్రమం ఎంఆర్ఓ ఎంపీడీఓ చేతుల మీదుగా ప్రారంభం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. గూడూరు పట్టణంలో నెల 16వ తేదీ నుండి స్వచ్ఛ సర్వేక్షణ్ టీం పట్టణంలో సర్వే నిర్వహిస్తోందని, ప్రధానంగా పారిశుద్ధ్యం కాలువలను, చెత్త కలెక్షన్ వాటిపై సర్వే జరుగుతోందని ప్రజలందరూ సహకరించాలని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుండి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరుగుతోందని, పురపాలక సంఘంలో చెత్త కలెక్షన్, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, రోడ్లపై చెత్త వేయకుండా చూడడం, వీటిపై సర్వే జరుగుతోందని తెలిపారు. ప్రజలందరూ పారిశుద్ధ కార్మికులు వచ్చినప్పుడు చెత్త అందించి రోడ్లపై చెత్త వేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో తమ మున్సిపాలిటీకి మంచి ర్యాంకు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. మనకి రాష్ట్రం మొత్తం మీద అలానే దేశం మొత్తం మీద కూడా రేపు 16వ తేదీ నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ జరుగుతోంది. స్వచ్ఛ సర్వేక్షణలో ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫోకస్ అంతా స్వచ్ఛ సర్వేక్షణలో ఈ శానిటేషన్ మీదనే ఉంటుంది. శానిటేషన్ని మనం ఏ విధంగా చేస్తున్నాం, డోర్ టు డోర్ కలెక్షను, తర్వాత సిగ్రిగేషన్, మెయిన్ ఇంటిలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసేది, తర్వాత దాన్ని సేకరించేది, తర్వాత దాన్ని ఇక్కడి నుంచి తరలించేది, అక్కడి నుంచి దాన్ని సేఫ్గా డిస్పోజ్ చేసేది. ఈ కార్యక్రమాలన్నీ పురపాలక సంఘంలో ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో కొంతవరకు మెరుగు చేయగలిగాం. అయితే ఇంకా మనము నిర్వహించాల్సింది చాలా ఉంది కాబట్టి దానికి ఒక ప్రణాళికతోటి ఇప్పుడు ముందుకు రాబోతున్నాం. రేపు 16వ తేదీ నుంచి స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి టీము పట్టణంలో విజిట్ చేస్తారు. ఇందులో విజిబుల్ క్లీన్లీనెస్, తర్వాత శానిటేషన్కి సంబంధించినటువంటి అంశాలు, అనేక అంశాలు, నీటి నిర్వహణ, టాయిలెట్స్ నిర్వహణ, తర్వాత మనకు ప్రతిరోజు వచ్చేటువంటి డెమాలిషన్ వేస్ట్, అంటే బిల్డింగ్లు పడగొట్టడం ద్వారా వచ్చేటువంటి వేస్ట్, తర్వాత ఈ హజార్డియస్ వేస్ట్ ఏ విధంగా నిర్వహిస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నాము అనే దాని మీద ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి పూర్తి స్థాయి సర్వే జరుగుతుంది. కాబట్టి ఇందులో శానిటరీ సెక్రటరీలు ముఖ్య పాత్ర వహిస్తారు. ప్రజలు కూడా దీనికి సంబంధించి ప్రజలకు ఒక QR కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ QR కోడ్లో ఈ యొక్క సమాచారాన్ని మన దగ్గర ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని మనం పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలందరూ పాల్గొనాలి. పురపాలక సంఘం నుంచి కూడా శానిటరీ సిబ్బందిని కానివ్వండి, శానిటరీ సెక్రటరీలు అందరినీ ఏరప్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో శానిటేషన్ మీద పనిచేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కడైతే మనం ప్రతిరోజు చెత్త వేసే పాయింట్లు ఉంటాయో ఆ చెత్త వేసే పాయింట్లు క్లీన్ చేసుకోవటం, మళ్ళీ అక్కడ పడకుండా ఉండేటట్టు చూసుకోవటం. ఇందులో ముఖ్యంగా ప్రజల యొక్క పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే మనము ప్రతిరోజు ఇంట్లో వచ్చే చెత్తని తీసుకొచ్చి ఒక పాయింట్లో పడేస్తున్నాం. ఆ పాయింట్ ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాం. అయితే మన డోర్ టు డోర్ కలెక్షన్ కొన్ని ప్రాంతాల్లో తప్ప దాదాపు అన్ని ప్రాంతాల్లో డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రజలు, అంటే ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చే సమయానికి వాళ్ళు ఇంట్లో ఉండకపోవచ్చు, లేదంటే అప్పటికి నిద్ర లేచి ఉండకపోవచ్చు, లేదా పని మనిషి వచ్చిన తర్వాత శుభ్రం చేసి బయటికి తీసుకొచ్చే చెత్త కావచ్చు. ఇలా వచ్చినటువంటి చెత్త కార్మికులు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రోడ్ల మీద వేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈ పాయింట్లు మనం పట్టణం ఒక మంచి అభివృద్ధి, మంచి ర్యాంక్ సంపాదించాలి స్వచ్ఛ సర్వేక్షణలో, శానిటేషన్లో అంటే ప్రజల యొక్క సహకారం పూర్తిగా
ఇందులో ఉంది. అందులో మహిళల యొక్క సహకారం చాలా అవసరం. మన ఇంట్లో వచ్చే చెత్తని సక్రమంగా ఒక డస్ట్బిన్లో కానివ్వండి, లేదంటే ఒక మంచి కవర్లో కానీ అక్కడ పడేసి పెట్టుకున్నట్టయితే పురపాలక సంఘ సిబ్బంది ఒక అరగంట లేటుగా వచ్చినా సరే వచ్చినా సరే వాళ్ళే సేకరించుకొని తీసుకొని వెళ్తారు. కాబట్టి ఆ విధంగా సహకరించాలి. దయచేసి రోడ్ల మీద కానీ కాలువల్లో కానీ చెత్త వేయకండి. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనము పూర్తి స్థాయి నిర్వహణ లోపం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మనం చేస్తున్నప్పటికీ ఈ యొక్క మనం ఎప్పుడైతే మనం రోడ్ల మీద వేస్తున్నామో దానివల్ల కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీ యొక్క సహకారం అందిస్తే పూర్తి స్థాయి పారిశుద్ధ్య సాధ్యమవుతుంది. అలానే ఎప్పుడైతే మనకి స్వచ్ఛ సర్వేక్షణ టీం వస్తుందో వాళ్ళ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో మనకి ఒక మంచి ర్యాంక్ సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం మంచి పారిశుద్ధ్యం నిర్వహించుకునే దానిలో భాగస్వాములు అవుదాం. అందరం సహకరించుకుందాం. పురపాలక సంఘ సిబ్బంది కూడా ఇప్పటికే వాళ్ళకి పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క చెత్తని రెగ్యులర్గా సేకరించే దానికి వాళ్ళని మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా సహకరించి రోడ్లపైన కాలువల్లో చెత్త వేయద్దు నేను చెప్పని అందరినీ విన్నవించుకుంటున్నాను. అలానే ఏదైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు ఎండాకాలంలో కానివ్వండి, కొన్నిసార్లు వర్షాకాలంలో ఈ జ్యూస్ షాపులు, తర్వాత ఈ కొబ్బరి బొండాల షాపులు, ఆ తర్వాత ఇంకా ఈ శీతల పానీయాల షాపుల్లో దగ్గర వచ్చేటువంటి ఆ గ్లాసులు, ఆ వేస్ట్ మొత్తం అంతా కాలంలోనే పడేయటం జరుగుతూ ఉంది. దానివల్ల డ్రైన్స్ క్లాగ్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఒక ప్రత్యేకమైన డబ్బాలో ఈ యొక్క గ్లాసులు కానివ్వండి, వాళ్ళ నుంచి వచ్చే చెత్త కానివ్వండి ఉంచండి. ప్రతిరోజు సాయంత్రం కమర్షియల్ కలెక్షన్ కూడా జరుగుతూ ఉంది. కమర్షియల్ కలెక్షన్ టైంలో ఈ యొక్క చెత్తను కూడా సేకరించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి వైన్ షాపులు ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ వైన్ షాపులు ఉన్న ప్రాంతంలో ఎక్కువ ఆ ప్లాస్టిక్ గ్లాసులు యూటిలైజ్ చేయటం వల్ల పూర్తి స్థాయిలో ఆ గ్లాసులన్నీ కాలంలో ఉండిపోయి బ్లాక్ అయిపోయి శానిటేషన్ నిర్వహణ చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే వైన్ షాప్ నిర్వాహకులు ఉన్నారో దయచేసి ఆ ప్లాస్టిక్ గ్లాసులు అవాయిడ్ చేయాలి. అలానే ఎక్కడ అవి ఒకే చోట అవి పడేటట్టు మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా వైన్ షాప్ యజమానులకి తెలియజేయడం జరుగుతుంది. అలానే ఈ శీతల పానీయాలు అమ్మేటువంటి షాపుల వాళ్ళకి, కొబ్బరి బొండాల వాళ్ళకి కూడా ఈ విధంగానే మన సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వాములై మంచి ర్యాంకు పురపాలక సంఘానికి వచ్చేదానికి అందరూ సహకరించాలని చెప్పని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మనుబోలు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 83% ఉత్తీర్ణత కాగా, ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 94% ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా మనుబోలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న +2 విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల పట్ల కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలలో మన మనుబోలులోని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల నందు విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని ప్రపంచాన్ని సృష్టించారు. మనకి ఈ సంవత్సరం విద్యార్థులను కనుక ఒకసారి చూస్తే సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు 13 మంది విద్యార్థులకి 13 మంది పాస్ అయి 914 మార్కులతో ఎంవి వెంకటరమణ అనే మా విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ స్థానం రావడం జరిగింది. అదే రకంగా ఎంపీసీ నందు జూనియర్ ఎంపీసీలో 9 మంది విద్యార్థులకు 9 మంది పాస్ అయి 439 మార్కులతో ఎస్కే నీహా మొదటి ప్లేస్ రావడం జరిగింది. 100% రిజల్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ నందు 100% రిజల్ట్ రావడం మాకెంతో ఆనందదాయకం. అదే రకంగా ఇదే విద్యా సంవత్సరంలో సిఈసి గ్రూప్ నందు జూనియర్ సిఈసి నందు 12 మంది విద్యార్థులకు 11 మంది విద్యార్థులు పాస్ అయి 92% పాస్ పర్సంటేజ్తో 449 మార్కులతో మొదటి ప్లేస్ లో శ్రీలత రావడం మాకెంతో గర్వకారణం. అదే రకంగా సెకండ్ ఇయర్ సిఈసి నందు 14 మంది విద్యార్థులకు గాను 13 మంది విద్యార్థినులు పాస్ అయి 93% పాస్ పర్సంటేజ్తో మేము మండల స్థాయిలో ప్రథమంగా ఉండటం జరిగింది. అదే రకంగా సెకండ్ ఇయర్ సిఈసిలో 637 మార్కులతో అపర్ణ, అదే రకంగా జాహ్నవి ఇద్దరు సమాన మార్కులతో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థులు మంచి మార్కులు వచ్చి మండల స్థాయిలో మొదటి ప్లేస్ లో మా కాలేజీని నిలబెట్టడానికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి,
విద్యార్థినులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మనబోలు ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో మా కాలేజీ పర్సంటేజ్ 94% వచ్చింది. సెకండ్ ఇయర్ వాళ్ళు 86 మెంబర్స్ అపేర్ అయితే 81 మెంబర్స్ పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ అలాగే 51 మెంబర్స్కి 42 మెంబర్స్ పాస్ అయ్యారు. 82% వచ్చింది మాకు కాలేజీకి. సెకండ్ ఇయర్ హైయెస్ట్ ఎంపీసీలో సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఏకేంద్ర అనే అబ్బాయికి 960 వచ్చినాయండి 1000కి. అలాగే బైపీసీలో కూడా అక్షయ్ అనే అబ్బాయికి 895. సిఈసీలో ఎన్ భవానీ అనే అమ్మాయి ఉంది, 899 మార్కులు వచ్చినాయి. వీళ్ళు కాలేజీ హైయెస్ట్ మార్క్స్ సాధించారు. అలాగే ఫస్ట్ ఇయర్లో కూడా బైపీసీ నుంచి 375 మార్క్స్ వచ్చినాయి మా స్రవంతి అనే అమ్మాయికి. ఎంపీసీ కూడా 346 వచ్చినాయి. ఎవరు జి మనీష్ అనే మౌనిష్ అంటారు. సిఈసీలో 485 ఫస్ట్ మార్క్స్, అది జే హర్షవర్ధన్ అనే అబ్బాయికి వచ్చినాయండి. ఇది కాలేజీ రిజల్ట్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలందరినీ జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు ప్రభుత్వం కల్పించిన అన్ని ఫెసిలిటీస్, సార్స్ అందరూ రెగ్యులర్ లెక్చరర్స్ ఉన్నారు, అన్ని సబ్జెక్ట్స్కి అందరూ ఉన్నారు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సార్ వాళ్ళందరూ, మేడమ్స్. కాబట్టి పిల్లల్ని జాయిన్ చేయండి. ఇక్కడ మా కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి గ్రూప్స్ ఉన్నాయి, బోత్ మీడియంస్ ఉన్నాయి. బుక్స్ ప్రభుత్వం మనకి టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తుంది, నోట్స్లు ఇస్తున్నారు. ఇంకా మధ్యాహ్న భోజన పథకం కూడా ఉంటుంది. అన్నీ మంచిగా జరుగుతున్నాయి. కాబట్టి పిల్లల్ని ఇక్కడ అంటే ఫీజులు కూడా చాలా తక్కువ. ఒక అడ్మిషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు తప్ప ఇంకేం అవసరం లేదు. నోట్స్లు కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీ పిల్లలందరినీ ఇక్కడ జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాను. మణుబోలు మండలంలోని పీడూరు గ్రామంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సమతా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు మరవలేనివన్నారు. భారతదేశానికి రాజ్యాంగం రూపొందించిన మహామేధావి అన్నారు. అలాంటి మహానీయుని స్మరించుకోవడం శుభదాయకమన్నారు. ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. మేధావి డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతిని పిడూరు గ్రామంలో ఉన్న యువత అత్యంత ఉత్సాహంగా ఆయన జన్మదినం జరుపుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా పిడూరులో నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్లో మునుగోలు చేసేవాళ్ళని జయంతి ఉత్సవాలని, అది కాస్త ఇప్పుడు గ్రామానికి అన్ని గ్రామాలకి పాకింది. దాంట్లో నా తమ్ముడు సాయి అభినందనీయుడు. దాంట్లో ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల వైపుకి యువత ఆకర్షితులు కాబోతా ఉన్నారు. ఇది మంచి తరుణం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో సమసమాజ స్థాపన కోసం ఈ యువతంతా కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు పిలుపునిచ్చున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సాహంతో ఉన్నటువంటి యువతంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన ఆశయాల కోసం ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. అలాగనే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నేపథ్యం, ఆయన యొక్క పోరాటం, ఆయన యొక్క ఉనికి ఇవన్నీ కూడా చరిత్రలో మహా గొప్ప సౌనక్షత్రాలు లిఖించదగ్గటివి. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జాతిని ఉద్దేశించి, తన దేశాన్ని ఉద్దేశించి ఒకటే చెప్పాడు, పొలిటికల్ పవర్ ద మాస్టర్ కి, భారతదేశంలో రాజ్యాధికారం మన చేతికి రావాలా అని కలగనటువంటి అంబేద్కర్ ఆశయాల్ని మనం ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన ముందుంది. అంబేద్కర్ ఏదైతే 1 man 1 vote 1 vote ఫర్ 1 వాల్యూ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి మనకు ఓటుని ఇచ్చినాడు. ఆ ఓటు ద్వారా రాజ్యాంగం సంపాదించుకుని రాజ్యాంగంలోనే అన్ని దాగున్నాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ సెలవియడం జరిగింది. దాంట్లోనే భాగంగా మేమంతా కూడా ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వైపు మా యువతంతా ముందు తీసుకెళ్లి భారతదేశంలో అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తామని చెప్పి ఈ సభావేదిక ద్వారా తెలియజేసుకున్నాను. జై భీమ్, జై భారత్, నమో బుద్ధ. పిడూరు గ్రామంలో గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది యువత అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని ఎంతో మంది పోరాటం చేసినప్పటికీ
అది కొనసాగించలేక అర్ధాంతరంగా ఆగిపోయిన రోజుల్లో కూడా ఇప్పుడు మా యువత ముందుకొచ్చి పిడూరు యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మేమంతా ముందుకొచ్చాం. అదేవిధంగా మాలో ఉన్న మా యూత్ అంబేద్కర్ యూత్ అంతా ఒకరొకరు సహకరించుకొని వారందరూ వారు వంతు వారుగా ఈయనకి ఒకరొకరు సహకరించుకొని వారు చేసే ఆశయాలను బట్టి వారు చేసే పనుల్లోనూ వారి ఆశయాల్లోనూ అంబేద్కర్ ఆశయాలు నడవాలని వారందరూ కూడా యువత అంతా ముందుకు నడుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయాల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఈ పిడూరు యువత అంతా మేమందరం ఐక్యత కలిగి మేము ముందుకు కొనసాగించాలని అంబేద్కర్ ఆశయాల్ని మేమందరం అంబేద్కర్ ఆశయాలు నడవాలని, అదే రీతిగా ఇక రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ ఐక్యత వర్ధిల్లి ఇలాంటి ఎస్టీల మీద జరుగుతున్న దాడులు కూడా మేము ఖండిస్తున్నాం. అదే రీతిగా ఈ ఎస్టీ ఎస్టీలను కూడా ఈ ప్రభుత్వం వారి యొక్క ఆశయాల్ని వారు చేస్తున్న అణచివేతని వాటిని పట్టించుకొని ఈ గవర్నమెంట్ కూడా ఈ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే రీతిగా మా యువతను కూడా అంబేద్కర్ యువత ఎంతో మంది ఉన్నారు, ఉద్యోగాల్లో చేస్తూ చదువులు లేక వారందరూ అణచివేత గురవుతున్న ఎస్టీ ఎస్టీలని వారందరూ ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జై భీమ్. ఈరోజు మనుబోలు మండలం పిడూరు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా ర్యాలీగా ఈరోజు ఈ పిడూరు గ్రామంలో మొత్తం కాలనీలన్నీ కలుపుకొని సమతా ర్యాలీగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఇది ఎంతో కూడా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒకప్పట్లో ఎక్కడో మన టౌన్లో ఉండే దగ్గరే చేసుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్రామాన యూత్ అందరూ కలిసి విగ్రహాలు పెట్టుకోవడం, వాటికి మనం ఏమి చేయాలో అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలో అవన్నీ కూడా చిన్న పిల్లల నుంచి, చదువుకున్న పిల్లల నుంచి వాళ్ళకి నేర్పించడం అనేది చాలా గర్వంగా ఉంది. ఈ పిడూరు గ్రామంలో గ్రామ యువత ఏదైతే ఈరోజు చేశారో అది గ్రామాన వెళ్ళి ఈ మనుబోలు మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. జై భీమ్, జై భారత్. సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా జనగణన కార్యక్రమం ఎంఆర్ఓ ఎంపీడీఓ చేతుల మీదుగా ప్రారంభం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం వద్ద ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్, ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణన శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమం ఫస్ట్ విడత 3 రోజులు, రెండో విడత 3 రోజులు జరిగిందని తెలిపారు. అధికారులు గ్రామాల్లో పర్యటించినప్పుడు జనాభాల పూర్తి వివరాలు మాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నెట్ ఉన్నప్పుడు ఆఫ్లైన్ మోడ్లో చేసుకొని నెట్ వచ్చినప్పుడు సింక్రనైజ్ చేయాలి, సర్వర్కి సింక్రనైజ్ చేయాలి. ఆ సింక్రనైజ్ చేసే క్రమంలో మనకు ఐడీస్ అనేది చాలా ముఖ్యం అవుతుంది. తిరుపతి జిల్లా మా వాకాడు మండలంలో ఈ సెన్సర్స్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ బ్యాచ్ 15, 16, 17 జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాచ్ 20, 21, 22 జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఐటీఐ కాలేజీలో ప్రిన్సిపాల్ గారు అందరూ సమకూర్చారు. బాగా ఏసీ రూమ్ అంతా బాగుంది. అందరూ ఎమినేట్లు అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని గ్రామంలో కూడా వచ్చినప్పుడు మా వారికి సహకరించి ఈ జనగణనని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. మీ అందరికీ ప్లస్ పాయింట్ ఏంటంటే సాయి యోగాలు మన డిస్టిక్లో మోస్ట్ ఎఫిషియెంట్ టెక్నికల్ పర్సన్. సో మీరు ఆ నెంబర్ తీసుకొని మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్యానిక్ అవ్వకుండా అక్కడ సక్సెస్ కాకపోవచ్చు కానీ క్యాల్కులేట్ చేసుకోండి. కంటెంట్ విషయంలో ట్రైనర్స్ ఉన్నారు. టెక్నికల్గా ఏ ఇష్యూ మీకు వచ్చినా మీరు సాయిని కాంటాక్ట్ అవ్వాలి. అందరికి 3 నెంబర్లు కూడా మీరు ఇస్తారు, వాళ్ళు తీసుకోండి. నమస్కారం అండి. భారతదేశ జనాభా గణన 2027 కార్యక్రమంలో భాగంగా వాకాడు మండలంలో ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్స్ అందరికీ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా 15, 16, 17 తేదీలలో ఈ ఐటీఐ కాలేజీలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అందరూ ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రైనర్స్ కూడా ఈ జనాభా గణన యొక్క ప్రాముఖ్యత, ఏ విధంగా చేయాలి, దాంట్లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా మన ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ట్రైనింగ్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్వహించి వాకాడు మండలంలో జనాభా గణనలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చాలా చక్కగా నిర్వహించి ఈ మండలానికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మంచి పేరు తీసుకొస్తామని ఆశిస్తున్నాను. మహిళలకు సమానత్వపు హక్కును కల్పించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనలేని సేవలు అందించారని వైసీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ పరిమళ శివరామకృష్ణ పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం మణుబోలు గ్రామంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన ఆర్థిక విధానాల వల్ల భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నత స్థానంలో నిలిచారని, ఆయన అడుగుజాడలో అందరూ నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, రాష్ట్ర రైతు సంఘ నాయకులు ముంగార వెంకటరమణారెడ్డి, మల్లికార్జున్, శేఖర్, ముజేందర్, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా అందరి మన్ననలను అందుకున్న బహుభాషా కోవిదుడుగా దివంగత మహానేత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు మా అంబేద్కర్ నగర్ కాలనీలో మరి ఈ కార్యక్రమానికి అందరూ మరి ఇక్కడ సమావేశమై ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన్ని మరి ఎంత పొగిడినా ఏమి చేసినా ఆయనకి మించిన ఇంకెవరు కూడా అటువంటి మహోన్నతమైన వ్యక్తి అయితే మనకు ఎక్కడా కూడా కనిపించడు. అటువంటి సౌమ్యుడు, మృదు భాష స్వభావి. ఆయనకి మరొకసారి ఘనమైన నివాళులను సమర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికి నమస్కారం. 1891 ఏప్రిల్ 14వ తారీఖున ఈ భారతదేశంలో ఒక ధ్రువతార వెలుగు చూసింది. ఆ ధ్రువతార వెలుగు వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు అన్నీ ఇంత సౌఖ్యంగా ఉన్నాయంటే ఆ ధ్రువతార పుణ్యమేను. అంబేద్కర్ గారు చిన్నప్పుడు ఆయన విద్యాభ్యాసంలో కానీ ఆయన ఎదుగుదలలో కానీ ఈ కులవేక్షంతో పడిన కష్టాలు తర్వాత తరం పడకూడదని ఆయన శ్రమించి ఆయన కుటుంబాన్ని కూడా త్యాగం చేసుకొని, బిడ్డలను కానీ భార్యలను కానీ త్యాగం చేసుకొని కాన్స్టిట్యూషన్ రాసి ఈ భారతదేశానికి అందించిన మహా గురువు ఆయన. ముఖ్యంగా ఆ రోజు స్త్రీలకి, బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. స్త్రీలకి సమాన హక్కు కల్పించాలని ఆ రోజు ఆయన పోరాటాలు చేశాడు. ఆ పోరాటాల భాగంగానే న్యాయశాఖకు కూడా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది స్త్రీల సమాన హక్కు కోసము. బీసీలకు అయితే ఎనలేని ఎంతో ఔన్నత్యానికి రిజర్వేషన్లు కల్పించాడు వాళ్ళకు కూడాను. స్త్రీలకి ఈరోజు కొంతమంది స్త్రీలు కనీసం గర్భాలలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా సెలవులు కూడా ప్రకటించింది ఆయన పుణ్యమేను ఈరోజు ఎంప్లాయీస్కి వచ్చింది కూడా. నెక్స్ట్ నదులు సంధ్యావనానికి కాదు, కొన్ని లక్షల ఎకరాల తరవాలి ఈ భారతదేశంలో. బడుగు బలహీన వర్గాలు భూములు అన్ని తడిసి సస్యశ్యామలం అవ్వాలని ఆనకట్లు కట్టాలని ఇచ్చిన మహాదార్శికుడు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంకుకి కూడా ఆయన ఇచ్చిన ఘనతను ఈరోజు చెప్పాలంటే ఎన్నో చేశాడు ఆయన. ఈరోజు ప్రతి మనిషి భారతదేశంలో ప్రతి మనిషికి చచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఈ అంబేద్కర్ నగర్లో మణుబోలులో అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఒక అసమానుడని చెప్పాలి ఆయన్ని. భారతదేశ రాజకీయాల్లోనే ఓ కీలక మార్పు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన విముక్తి పొందిన తరువాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఆనాడు పడిన కష్టాలను కూడా పరిగణలోకి తీసుకొని సామాన్యుడు చదవలేని పరిస్థితి, అందులో కుల మతాలు
ఎన్నో విద్వేషపూరితమైనటువంటి ఆవేశాలు ఈ దేశంలో. దళిత కుటుంబాల్లో నుంచి ఒక వ్యక్తి ఆయన పొందిన డిగ్రీలు ప్రపంచంలో కాదు కదా, ఈ దేశంలోనే ఇంకెవరు చేయలేని డిగ్రీలు సాధించినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒకటే చెప్పడం జరిగింది, క్లుప్తంగా 2 ముక్కలు చెప్పాలంటే, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ టౌన్ టేబుల్ జరిగినప్పుడు ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పెద్దగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఆనాడు కాంగ్రెస్ సభలో కూర్చున్నప్పుడు 4-5 దఫాలు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ 4 దఫాలు రోడ్డు ప్రమాదాల నివారణ పేరుతో చిల్లకూరు జాతీయ రహదారి వద్ద గూడూరులోకి వచ్చే సర్కిల్ ను మూసివేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోందని, ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, రాకపోకల్ని పునరుద్ధరించాలని గూడూరు వైసీపీ నాయకులు మీరారెడ్డి డిమాండ్ చేశారు. చిల్లకూరు జాతీయ రహదారి గూడూరులోకి వచ్చే మార్గాన్ని రోడ్డు ప్రమాదాల నివారణకే అధికారులు మూసివేశారు. గూడూరు నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై ఆదిశంకర్ కాలేజీ వరకు వెళ్లి అక్కడ యూటర్న్ తీసుకుని ప్రయాణించాలి. నెల్లూరు నుండి గూడూరు వైపు వచ్చే వాహనాలు వరగలి క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి యూటర్న్ తీసుకుని గూడూరులోకి వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నాయకులు మీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకే చిల్లకూరు జాతీయ రహదారి వద్ద ప్రజలు, ప్రజాప్రతినిధులు సంప్రదించకుండా అధికారులు రోడ్డును మూసివేశారని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయాల మార్గాలు అన్వేషించాలని, అంతే తప్ప పూర్తిగా రోడ్డును మూసేయడం సరికాదని అన్నారు. 2 రోజులుగా రాకపోకలు ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలతో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈరోజు గూడూరు పట్టణంలోని ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ, పట్టణంలో నుంచి బయటికి పోవాలన్నా రావాలన్నా 2 మార్గాలు ఉండేటి పాత రోజుల్లో, మరి అది ఒక మార్గానికే పరిమితం అయిపోయింది. ఎందుకంటే మరి చల్లకాలం బ్రిడ్జి ఇంకా పబ్బలేరు బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అది అన్ని వాహనాలు, అన్ని రవాణా వాహనాలు వచ్చేదానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు చిలకూరు తిరుక్కొని 1 టౌన్లోకి వచ్చి మరి ఆ ద్వారా గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా రాకపోకలు సాగిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి ఈరోజు నిన్నటి దినం ఉన్నట్టుండి అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు అటు ఇటు పోకుండా రాకుండా చేయటం జరిగింది. మరి గూడూరు పట్టణం 1,00,000 జనాభాకు విస్తరించింది. 1,00,000 జనాభా కలిగినటువంటి పట్టణాన్ని కనీసం ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా దాన్ని క్లోజ్ చేయటం దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించినట్టు లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని సంప్రదించుంటే దాన్ని ఒప్పుకొని ఉండే ప్రసక్తే లేదు. అధికారులు అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అందుకని క్లోజ్ చేసామని చెప్తున్నారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి క్లోజ్ చేయటం అంటే దాన్ని నిరోధించేదానికి మార్గాలు ఉన్నాయి తప్ప కొరనాలకి ముందేయాలని చెప్పి ఉండి నాలుగు ఓడగొట్టడం దురదృష్టకరమైనటువంటి విషయాన్ని అది అధికారులు గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ముఖ్యంగా మెడ్రాస్కి ఎవరైనా అత్యవసర సేవలకు పోవాలన్నా కూడా ఇటు ఆదిశంకర తిరుక్కునో లేదా చిలకూరు తిరుక్కునో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది దురదృష్టకరం. ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి గూడూరు ప్రజలకి. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ మార్గాన్ని మళ్ళీ ఓపెన్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు రైతాంగం దాదాపు 1,500 ఎకరాల పైచిలకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి రైతులకి మాగాణ పొలాలు ఉన్నాయి. వరి నూర్పిడి కోతల పరిస్థితి. ఒక్కొక్క ట్రాక్టరు వాళ్ళు తిరిగి రావాలంటే అదనంగా మళ్ళీ 1,000 రూపాయలు అదనంగా అడుగుతూ ఉన్నారు. లక్షలాది రూపాయలు గూడూరు ప్రజలకు చిల్లుబడుద్ది. ఈ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు చిల్లుబడే కార్యక్రమం కాదు చేయాల్సింది. అధికారులు గూడూరు ప్రజలకు మేలు చేయాలంటే ఎవరైనా ఉన్నతాధికారుల దృష్టి తీసిపోయి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని దృష్టి తీసిపోయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల మూలంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎప్పుడో కట్టుండాల్సింది నేషనల్ హైవే అధికారులు. వాళ్ళు కట్టని దానికి నిర్లక్ష్యం వహించిన దానికి ప్రజల బాధ్యత కాదు. వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన దానికి ఉన్నతాధికారులు కలెక్టర్, ఎస్పీ, ఆనాటి కలెక్టర్లు అయినా సరే లేదా ఈనాటి కలెక్టర్లు, ఎస్పీలు అయినా సరే అది ఎన్హెచ్ఏ దృష్టికి తీసుకుపోయి వెంటనే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి తప్ప అది మూసేసి మీరు అటు తిరిగి రండి అని చెప్పి ఉచిత సలహాలు మాత్రం ఇది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ 2 రోజుల్లో అది ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా అక్కడ ధర్నా చేపడతాం. గూడూరు పట్టణ ప్రజల తరఫున హైవేని దిగ్బంధనం చేస్తామని తెలియజేసుకుంటూ తక్షణం ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి గూడూరు ప్రజలకి మేలు జరిగే దానికోసం మీరు చేస్తున్న కృషి అవిశ్రాంతంగా
ముందుకు నడిపించాలంటే ఈ అధికారులు చేసేటువంటి ఇటువంటి విషయాల మీద మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేలా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని జువలదిన్నె హార్బర్ పర్యటన సందర్భంగా మనుబోలు మండలం నుండి పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా హరిగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కావలి నియోజకవర్గంలో జువలదిన్నె హార్బర్ కార్యక్రమానికి బయలుదేరేదానికి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడి నుంచి మనుబోలు మండలం నుంచి బయలుదేరుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము ఎప్పటికీ కూడా ఆయనకి అండగా ఆయన ఆదేశాలని తప్పకుండా పాటించి తీరుతామని చెప్పి, ఆయన విజయం కోసం పోరాటం చేస్తామని చెప్పి మా గౌరవ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలియజేసుకుంటూ మేమందరం కూడా సంఘీభావంగా ఈ రోజు ఇంకా కూడా జనాలు ఇంకా రావాలనే ఆతృతతో వెనక నుంచి బస్సు వస్తూ ఉంది. దాంట్లో కూడా వస్తున్నారు. మా మునుగోలు మండలం నుంచి దాదాపుగా ఒక 4-5 బస్సులు దాకా పోతా ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకి స్వాగతం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించారు. శివరాత్రి, మాస శివరాత్రి, 12 మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈరోజు బుధవారం చాలా ప్రత్యేకమైన అమావాస్య ముందుగా వచ్చే బుధవారం మాస శివరాత్రి. ఈరోజు సాయంత్రం స్వామివారికి కూడా అభిషేకాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారిని దర్శించి, పూజించి, అర్చించి, అలంకారం చేసుకుంటే అందరికీ శుభాలు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ అన్నదాత కూడా ఈరోజు ఉభయకట్టలో శివయ్య స్వామి, మహాదేవుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, వినాయకుడు వీళ్ళందరూ కలిసి ఎవరు వాళ్ళ వస్తుందో అన్నదానం చేస్తున్నాము. ఈరోజు అన్నదానానికి డబ్బులు లేవనుకుంటే ఒక నలుగురు వచ్చి ఇరుములు కట్టమన్నారు. ఇరుములు కట్టి ఆ డబ్బులు తీసి అన్నదానం చేస్తున్నాం. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇచ్చినట్టే కదా. అదేవిధంగా ప్రతి బుధవారం, శుక్రవారం కూడా క్రమం తప్పకుండా పేదలకి 150 కానీ 200 మందికి పెడుతున్నాం అన్నదానం. నేను చేసే వాళ్ళంతా సేవకులమే. నేను ఫస్ట్ సేవకుడు, తర్వాత సేవకుడు ఇస్తాము. కొంతమంది వస్తున్నారు కొత్తగా వచ్చి, కొత్త ఒక వింత పాత తర్వాత చెప్పి కొత్తగా వచ్చేసి కొద్ది రోజుల తర్వాత ఇది అన్నదానం ఏందని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను ఆ రోజుకి ఈరోజు మహాదేవుని ప్రార్థించి నా శక్తి మేరకు, నా యుక్తి, ఆ భగవంతుడు ఇచ్చిన వరకు అన్నదానం చేస్తున్నాను. ఇంత ఉపయోగిస్తున్నాను. ఎవరైనా వీళ్ళందరూ కూడా ఉచితంగా సేవ చేస్తున్నారు. ఎవరు ఒక పైసా ఎవరికి ఇవ్వటం లేదు. కానీ మీరందరూ కూడా మహిమాన్వితమైన బ్రహ్మసూత్ర శివలింగము, దీన్ని సేవించి, అర్చించి, పూజించిన సమస్త రోగాలు, సమస్త పాపాలు ఏకదైవ నిర్మాణస్య
శంకరదేవతాభ్యో నమః శ్రీ మీనాక్షి దేవతాభ్యో నమః ఆనంద కర్పూర ఓం నమః శివాయ నమః శివాయ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ముందుగా ఇక్కడ ఏ నైవేద్యం ఇచ్చినా కూడా ప్రసాదం అందరికి పెడతాము. అయ్యా జ్యోతము రా పని లేదురా అందరు తింటుడు హల్వాలు వచ్చేస్తుండ్రు బాబా అక్కడ పెట్టండి. అది పెట్టి అన్ననే నేను పెట్టున్నాం సైదాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన సైదాపూర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఎస్సీసెల్ అధ్యక్షుడు తాళ్లపాక పెంచలయ్య ఆధ్వర్యంలో గజమాలతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం టీడీపీ మండల కన్వీనర్ కొండూరు సుబ్రహ్మణ్యం రాజు టీడీపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపూరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవుల వాణి, టీడీపీ మండల ఉపాధ్యక్షులు దర్శి వెంకటేశ్వర్లు, మేడికొండ రమణయ్య నాయుడు, హరినాథ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సురేంద్ర, కేపీ రాజు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా సైదాపురంలో ఈ హాస్పిటల్ కోడలందు ఈ రోజున ఘనంగా అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని చేసినటువంటి మన ఏఎంపీ చైర్మన్ ఆవుల వాణి గారికి, అదేవిధంగా సురేంద్ర గారికి, చేసిన సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. వారికి, అభిమానులకి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా పేదరికంలో పుట్టి కష్టపడి మంచి చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎప్పటికీ మనందరం కూడా గమనించుకోవాలి. ఆయన పక్షపాతం లేకుండా రాజ్యాంగాన్ని రాసినటువంటి నాయకుడు కాదు, ఆయన ఒక ప్రజ. అందరూ కూడా రాజ్యాంగ నిర్మాత. ఆయన అందరూ కూడా బాగుండాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాంతం కాదు, ఒక ఏరియా కాదు, దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున రాజ్యాంగం జరిపారంటే ఈరోజు మనందరం కూడా సంతోషంగా జీవిస్తున్నామంటే ఆయన గారి త్యాగం, పుణ్యమని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవాలని కూడా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సైదాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన సైదాపూర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఎస్సీసెల్ అధ్యక్షులు తాళ్లపాక పెంచలయ్య ఆధ్వర్యంలో గజమాలతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం టీడీపీ మండల కన్వీనర్ కొండూరు సుబ్రహ్మణ్యం రాజు టీడీపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో 130వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపూరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవుల వాణి, టీడీపీ మండల ఉపాధ్యక్షులు దర్శి వెంకటేశ్వర్లు, మేడికొండ రమణయ్య నాయుడు, హరినాథ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సురేంద్ర, కేపీ రాజు తదితరులు పాల్గొన్నారు. సపరేట్ ఉన్నది.
కమనీయం శివపార్వతుల కళ్యాణం భక్తితో లింగ సముద్రం గ్రామ భక్తజనం. శివపార్వతులకు కళ్యాణం నిర్వహిస్తున్న దృశ్యం సైదాపూర్ మండలం లింగ సముద్రం గ్రామంలో వేలాది మంది భక్తుల సమక్షంలో శివపార్వతులు ఒకటయ్యారు. శోభాయమానంగా ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంపై శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు కళ్యాణ దంపతులైన శివపార్వతులు ఉత్సవమూర్తులను విశేషంగా పూజలతో అలంకరించి ఆశీల్ని చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య దేవతామూర్తుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నేత్రపూర్వకంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందుతూ ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో ఓలలాడారు. శివపార్వతుల విశిష్టతను వేద పండితులు వివరిస్తూ కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ మెంబర్లు, గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ పరమేశ్వరాద దేవతా భవానీ శంకర సేవదేవాభ్యో నమః. జాగ్రత్త పెట్టుకున్నాడు అందుకున్నాడు. అయం భూతే సావధానయా. కనకదుర్గమ్మ పని కనుగా పూజించాలి. ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించాలి. ఓ దుర్గమ్మ తల్లి కనుగా పూజించాలి. ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించాలి. ఘనమైన తల్లి పని కనకదుర్గమ్మ పని ఘనమైన తల్లి పని లేదు దాన్ని అట్ట పెట్టుకొని వెళ్ళిపోవాలి. అలాగే దాన్ని కూడా ఆర్చి కట్టుకోవాలి అట్లా చేసి అయితే ఇప్పుడు మనం ఉండేది అక్కడి నుంచి వేసేమ్మా అక్కడికి ఓకే.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, రోడ్లపై చెత్త వేయకుండా చూడడం, వీటిపై సర్వే జరుగుతోందని తెలిపిన కమిషనర్ వెంకటేశ్వర్లు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మనుబోలు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు. సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా జనగణన కార్యక్రమం ఎంఆర్ఓ ఎంపీడీఓ చేతుల మీదుగా ప్రారంభం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.